చనిపోతున్నారో వాళ్ళ మనసులు వాళ్ళ మనోభావాలు ఎంతగా గాయపడ్డాయో చూస్తూ ఉంటే నిన్నటి నుంచి వస్తున్న మెసేజ్లు కానీ వాళ్ళు స్పందిస్తున్న తీరు కానీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు కానీ ఇతర దేశాల్లో ఉన్న కొంతమంది మన వాళ్ళు హిందువులు భారతీయులు తెలుగు వాళ్ళు ప్రత్యేకించి చేస్తున్న నిరసన కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా పెరుగుతున్నట్టు కనబడుతోంది. దీని అంతటికీ కారకులు ఎవరు అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కళ్ళారా చూసాం. ఇప్పుడు అధికారంలో దిగిపోయిన తర్వాత ఇవి బయటపడుతూ ఉన్నాయి అరాచకాలు, పాపపు కార్యక్రమాలు, అపవిత్రమైన కార్యక్రమాలు. రామాయణంలో మనకి కిష్కింధకాండ ఉంటుంది. హనుమంతుడు సీతను చూడడానికని వెళ్ళి ఆ లంకని మొత్తం నాశనం చేసి నిప్పంటిచ్చేసి తగలబెట్టేసి వచ్చే వ్యవహారం అంతా కిష్కింధకాండ. అది రామాయణానికి సంబంధించినంత వరకు. అది రావణుని రాక్షస రాజు కాబట్టి ఆ రాక్షసులకు సంబంధించిన లంకని హనుమంతుడు తగలబెట్టాడు కాబట్టి కిష్కింధకాండగా అది రామాయణంలో అదొక పవిత్రమైన పర్వంగాను చాప్టర్ గాను మనం చదువుకుంటాం. గడిచిన 5 ఏళ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ని రాక్షస కాండ అనొచ్చు, లేకపోతే కాలకేయుల కాండ అనాలి. ఇంకా మొత్తం హిందూ మతాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో, ఎన్ని రకాలుగా హిందువుల్ని ఏడిపించాలో, హిందువులు ఎన్ని రకాల మనోభావాలను దెబ్బతీయాలో అన్ని రకాల పనులకి వీళ్ళు ఏమాత్రం వెనకాడకుండా చేశారు. 300కు పైగా ఆలయాల్ని ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టారు. పురాణ పురుషుడిగా కోల్చుకునే రాముడి తల తెగ నరికారు రాముడి విగ్రహానికి. ఇక మిగతా టెంపుల్స్ రథాలు తగలబెట్టడాలు, చేతులు నరికేయడాలు, ఏనుగులు రథపు టెంపుల్లో ఉన్న ఏనుగులు ఎత్తుకుపోవడాలు, వెండి సింహాలు, అదే దుర్గ టెంపుల్లో వెండి సింహాలు, ఇలా ఒకటి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా భ్రష్టు పట్టించేసే పని చేశాడు ఆయన. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి కబుర్లు, అబ్బో ఆ కబుర్లు వింటుంటే ఆయన నోటి వెంట వచ్చిన కొన్ని మాటలు వింటుంటే ఆశ్చర్యం వేసింది నాకు. మన వెంకటేశ్వర స్వామి అంట. ఏనాడైనా శ్రీమతి భారతి గారిని తీసుకొని సతీ సమేతంగా వెళ్ళారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి? సాంప్రదాయం కదా బ్రహ్మోత్సవాలకి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి రావడం. ఏనాడని వెళ్ళావా? నీ చేతులు కాళ్ళు ఎవరన్నా కట్టేశారా వెళ్ళొద్దని? లేకపోతే ఆవిడ నేను రానన్నదా? మొక్కుబడికి నువ్వు వెళ్ళి రావడం తప్ప డిక్లరేషన్ ఇచ్చావా? నువ్వు తిరుమల వెళ్ళినప్పుడు నేను క్రైస్తవ ప్రతినిధి అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వచ్చావా? మీరు క్రైస్తవుడు అయ్యుడు తప్పేం లేదు, మీ ఇష్టం, అది దాన్ని గౌరవిస్తాం. మీరు హిందూ మతాన్ని గౌరవించకపోయినా హిందువులుగా అందరం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాం, ఇస్లాంని గౌరవిస్తాం. ఈ దేశం యొక్క గొప్పతనమే అది. మన వెంకటేశ్వర స్వామి పవిత్రమే. అసలు పవిత్రత అనే పదాన్ని ఉచ్చరించే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? కొవ్వుతో, జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తే అవి ప్రూఫ్స్ కూడా బయటపడితే ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ తప్పైందని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. దేవుడిని నమ్మేవాడివైతే దేవుడి దగ్గర తప్పైందని ఒప్పుకోవాలి. పైగా అంటాడు ఆయన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాంపిల్ తీశారు అంటాడు. ఈ ప్రభుత్వం వచ్చిన దీపతి నువ్వు తీస్తావా? నువ్వు తీస్తే నిజంగానే అందులో అది ఉందని చెబితే బయట పెడతావా? వాళ్ళ మేనమామ మధ్యాహ్నం అదే మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఆ శాంపిల్స్ తీశారని. మరి ఎప్పుడు తీస్తారు? మీరు ఉన్నప్పుడు తీశారో తీయలేదో, తీస్తే ఏమొచ్చింది ఎవడికి తెలుసు? 900 కిలో దొరికే ఆవు నెయ్యిని మీరు 350 కొన్నప్పుడే అర్థమైపోయింది మీరు ఏదో మతలబు ఏదో గూడు పురాణి చేస్తున్నారు మీరు మీ కంపెనీ అంతా కలిసి అని. మీ కంపెనీయా? మీ ముఠా దోపిడీ ముఠా ఎంత దారుణానికి తెగించారంటే చివరికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కూడా అమ్మకానికి పెట్టేశారు మీరు. అక్కడ కూడా ఏం దొరుకుతుందా? ప్రసాదం లాగా తింటారు అక్కడ దొరికేదాన్ని. మీరు ప్రసాదం కాదు, మొత్తం గుడిలో స్వామిని కూడా మింగేయాలని చూశారు మీరు. భ్రష్టు పట్టిపోతారు మీరు. హిందూ మతాన్ని లేకపోతే రాముడిని లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఏదో చేద్దాం భ్రష్టు పట్టిద్దాం అనుకున్నారు, కానీ మీరు భ్రష్టు పట్టిపోతారు. ఇవాళ ఆ పాయింట్ ఒకటే, ఈ కల్తీ పదార్థాలు సప్లై చేసే కంపెనీలను కానీ
లేకపోతే కాంట్రాక్టులు సరిగ్గా చేయని, నాణ్యత సరిగ్గా లేకుండా చేసే కాంట్రాక్టులను కానీ ఇట్లా చాలామందిని బ్లాక్ లిస్ట్ చేస్తాయి ప్రభుత్వాలు. ఈ పార్టీని ఎందుకు బ్లాక్ చేయకూడదు? ఏ రకంగా చూసినా ఈ పార్టీకి ప్రజా జీవితంలో లేకపోతే రాజకీయ జీవితంలో రాజకీయ యవనిక మీద ఉండాల్సిన అర్హతలేవి ఈ పార్టీకి లేవు. గత పరిపాలన మొత్తం రాజ్యాంగ ఉల్లంఘనలే, చట్ట ఉల్లంఘనలే. అది మీరు లా అండ్ ఆర్డర్ తీసుకుంటారా, లేకపోతే రాజధాని విషయంలో తీసుకుంటారా, న్యాయ వ్యవస్థ విషయంలో తీసుకుంటారా, ఆర్థిక వ్యవహారాలు తీసుకుంటారా, ఏది తీసుకున్నా చివరికి ప్రజలకు సంబంధించిన మత మనోభావాలను దెబ్బతీసే విషయంలో కూడా మీరు అన్ని ఉల్లంఘించారు. ఎందుకు ఈ పార్టీ మీద అలాంటి ఆలోచన చేయకూడదు? తప్పుడు కంపెనీల మీద తీసుకునే బ్లాక్ లిస్ట్లో పెట్టే వ్యవహారాలు చేసినప్పుడు ఇలాంటి వాటిని ఎందుకు చేయకూడదు అనేది నా ప్రశ్న. ఇవాళ ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయబోతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఇవాళ దేశం అంతటా ఇదే మొత్తం చర్చ. ఇవాళ దేశంలో నడుస్తున్న టాప్ ట్రెండింగ్ చర్చ ఏంటి అంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు, అడల్ట్రేషన్, కల్తీ. తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డికి తెలిసేది జరిగింది, తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ని, నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్ని మార్చింది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశమే లేదు. కర్ణాటక కంపెనీని మార్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ, చెన్నై ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలోనే ఇక్కడ మొత్తం దాని మూలాలు బయటపడుతున్నాయి. కర్ణాటకది ప్రభుత్వ డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అంతకుముందు విజయ డైరీ, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన లోకల్ విజయ డైరీ నుంచి తీసుకునేవాళ్ళు. కాకపోతే దాని పరిమితి కుదించుకుపోవడం వల్ల సరిపడినంత నెయ్యి అందడం లేదనే ఉద్దేశంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి ఇచ్చారు. 900 రూపాయల కిలో. వాళ్ళు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తే అంత కాస్ట్ అయినా భరించారు. ఎందుకంటే వెంకటేశ్వర డబ్బులు నీ జేబులో ఇస్తున్నావా? ఎవరు ఇవ్వట్లా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లా, నువ్వు ఇవ్వట్లా. ఆ స్వామికి భక్తులు సమర్పించుకున్న కానుకలు వేల కోట్ల రూపాయలు, అవి కూడా కొట్టేయాలని చూసావు. బంగారం తాకట్టు పెట్టాలని చూసావు.